హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను అమ్మ దగ్గరికి వెళ్దామని రాజమండ్రి రెడీ అయ్యాను. ఫస్ట్ బస్కి వెళ్దాం అనుకున్నాం. అప్పుడు 5 అయ్యింది. నేను వెళ్ళేటప్పుడు ఫస్ట్ బస్ మిస్ అయిపోయింది. జస్ట్ అప్పుడే వెళ్ళిపోయింది. ఇంకొన్న బస్సులోని వెళ్ళాము. ఎండగా ఉంటుంది కదా అని మార్నింగ్ వెళ్దామని రెడీ అయ్యాను. పుట్టింటికి వెళ్ళడం అంటే అమ్మాయిలకి చాలా ఇష్టమవుతుంది కదా. ఎంతమందికి అలా ఇష్టపడతా ఉంటారు. పేరెంట్స్ ఇద్దరు ఉన్నారనుకో, ఆ అమ్మాయికి ఆ సంతోషమే వేరుగా ఉంటుంది. పేరెంట్స్లోని ఏ ఒక్కరు అమ్మ లేకపోయినా నాన్న లేకపోయినా ఆ అమ్మాయికి చాలా లోటుగానే అనిపిస్తుంది. మా నాన్నగారు నా పెళ్ళయి సంవత్సరానికే చనిపోయారు. ఆయన ఉన్నప్పుడు నేను వెళ్ళినప్పుడు నన్ను రిసీవ్ చేసుకోవడం కానీ, దగ్గరుండి తీసుకెళ్ళడం కానీ, నాకేం కావాలో అన్నీ నాన్నగారే చూసుకునేవారు. అయితే పేరెంట్స్ ఉన్నప్పుడే పిల్లలు ఎప్పుడు చిన్నపిల్లలాగే కనిపిస్తారు. మనకి ఎంత పెద్ద వయసు వచ్చినా, మనం ఎంత పెద్దవాళ్ళమైనా పేరెంట్స్కి ఎప్పుడు మనం చిన్నపిల్లలాగే కనిపిస్తాము. అందుకే ఇద్దరు పేరెంట్స్ ఉన్నవాళ్ళు అదృష్టవంతులని నేను అంటాను. పిల్లలు పేరెంట్స్ని బాగా చూసుకుంటే వాళ్ళు ముసలి వయసు వచ్చేదాకా వీళ్ళు పెద్దోళ్ళు అయ్యి ఉంటే కనుక చాలా అదృష్టవంతులే అవుతారు. పేరెంట్స్ని జాగ్రత్తగా చూసుకోండి, బాగా చూసుకోండి. అలా ఉంటేనే వాళ్ళు ఉన్నంతసేపే మనకి సంతోషం. మనం పుట్టింటికి వెళ్ళినా అక్కడ ఉండటానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు లేని రోజున మనం ఎక్కడికి వెళ్ళలేము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.